ఓకే. జై రజిక, జై జై రజిక, జై జై రజిక, వర్ధిల్లాలి రజికల ఐక్యత. వర్ధిల్లాలి. ఇవాళ శ్రీనిలయం అపార్ట్మెంట్ పాలవంచ పట్న అపార్ట్మెంట్ కాడికి వచ్చినాం. వాస్తవానికి గత నెల 25వ తారీఖు మన రజిక మహిళా వాచ్మెన్ లక్ష్మి గాదే లక్ష్మిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పేసి స్నానం చేస్తుండగా ఇదే అపార్ట్మెంట్కి చెందిన జి సునీల్ అనే వ్యక్తి కేటీపీఎస్ ఉద్యోగి రాత్రి 7 గంటల సమయంలో తన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయటం జరిగింది. వాస్తవానికి తను 24వ అంతస్తులో ఉండాల్సిన వ్యక్తి తన భర్త అంగవైకల్యుడు, తన కొడుకు చిన్నవాడు మైనరు, మరి ఎటువంటి ఆధార నిడాంబరత లేని మనిషి, మరి ఏ విధంగా వేధించాలనే ఉద్దేశంతోనే తన ఉద్దేశపూర్వకంగా రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులు బాగా తాగి వచ్చి సాయంత్రం పూట ఫోటోలు తీయడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఇవాళ అపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శికి తను తొలగించాలని చెప్పేసి అప్పటిదాకా మన లక్ష్మి ఇక్కడికి హాజరు కాదని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా రక్షణ కల్పించాలని చెప్తున్నాం. ఈ విషయాన్ని వెంటనే ఖండించి ఆయన ఈ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేసేదాకా ప్రయత్నం చేయకపోతే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా రజకులను అందరినీ పోగేసి ఈ కార్యక్రమం ఉద్యుత్ రూపంలో తీసుకొస్తామని చెప్తున్నాం. దీంట్లో భాగంగానే రేపు ఉదయం నుంచి మనం నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు పిలుపునిస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న లాండ్రీ వర్కర్స్ మరియు అపార్ట్మెంట్ వాచ్మెన్ వర్కర్స్ గుర్తించాల్సింది ఏంటంటే రేపు జరిగే నిరసన కార్యక్రమానికి మీరందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన గాదే లక్ష్మికి న్యాయం జరిగే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై రజిక, జై రజిక, జై రజిక, జై జై రజిక, జై జై రజిక, వర్ధిల్లాలి రజికల ఐక్యత. వర్ధిల్లాలి. ఇవాళ శ్రీనిలయం అపార్ట్మెంట్ పాలవంచ పట్న అపార్ట్మెంట్ కాడికి వచ్చినాం. వాస్తవానికి గత నెల 25వ తారీఖు మన రజిక మహిళా వాచ్మెన్ లక్ష్మి గాదే లక్ష్మిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పేసి స్నానం చేస్తుండగా ఇదే అపార్ట్మెంట్కి చెందిన జి సునీల్ అనే వ్యక్తి కేటీపీఎస్ ఉద్యోగి రాత్రి 7 గంటల సమయంలో తన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయటం జరిగింది. వాస్తవానికి తను 24వ అంతస్తులో ఉండాల్సిన వ్యక్తి తన భర్త అంగవైకల్యుడు, తన కొడుకు చిన్నవాడు మైనరు, మరి ఎటువంటి ఆధార నిడాంబరత లేని మనిషి, మరి ఏ విధంగా వేధించాలనే ఉద్దేశంతోనే తన ఉద్దేశపూర్వకంగా రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులు బాగా తాగి వచ్చి సాయంత్రం పూట ఫోటోలు తీయడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఇవాళ అపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శికి తను తొలగించాలని చెప్పేసి అప్పటిదాకా మన లక్ష్మి ఇక్కడికి హాజరు కాదని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా రక్షణ కల్పించాలని చెప్తున్నాం. ఈ విషయాన్ని వెంటనే ఖండించి ఆయన ఈ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేసేదాకా ప్రయత్నం చేయకపోతే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా రజకులను అందరినీ పోగేసి ఈ కార్యక్రమం ఉద్యుత్ రూపంలో తీసుకొస్తామని చెప్తున్నాం. దీంట్లో భాగంగానే రేపు ఉదయం నుంచి మనం నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు పిలుపునిస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న లాండ్రీ వర్కర్స్ మరియు అపార్ట్మెంట్ వాచ్మెన్ వర్కర్స్ గుర్తించాల్సింది ఏంటంటే రేపు జరిగే నిరసన కార్యక్రమానికి మీరందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన గాదే లక్ష్మికి న్యాయం జరిగే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై రజిక, జై రజిక.